ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆ 10 సెకండ్ల పాటు జరిగిన హైడ్రామాను అసలు ఏమని పిలవాలి? ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరగలేదని ఎందుకు అనుకోవాలి? బ్యాట్ కు బాల్ తగలకున్నా ఇషాన్ కిషన్ ఎందుకు పెవిలియన్ వైపు వెళ్లాడు? బౌలర్, కీపర్ తో పాటు ముంబై ఆటగాళ్లు ఎవరూ అపీల్ చేయకపోయినా ఎందుకు క్రీజ్ వదిలాడు? అంపైర్ కూడా డౌట్ గా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ ఎందుకు డిఆర్ఎస్ కోరలేదు? అసలు అంపైర్ నిర్ణయం కోసం ఎందుకు వెయిట్ చేయలేదు? ఒకవేళ బ్యాట్ కు బాల్ తగిలిందని భావించి ఉంటే బాధపడాల్సింది పోయి నవ్వుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఇషాన్ కిషన్ కు కాసేపు బుర్ర పని చేయలేదని అనుకుందాం. మరి వైడ్ ఇవ్వడానికి సిద్ధమైన అంపైర్ వినోద్ శేషన్ అంత సందేహంతో ఎందుకు అవుట్ ఇచ్చారు? ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు అపీల్ చేయకపోయినా అవుట్ ఇవ్వడం దేనికి సంకేతం? వైడ్ అని భావించిన అంపైర్ మరో ఫీల్డ్ అంపైర్ ను కూడా సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం ఎందుకు? ఇషాన్ కిషన్ వెళ్లిపోతుంటే అతడిని ఆపి చెక్ చేయాల్సింది అంపైరే కదా. ఆ అంపైర్ ఎందుకు ఆ పని చేయలేదు? ఇషాన్ కిషన్, అంపైర్ ఆనంద్ శేషన్ వీరిద్దరి బుర్రలు ఒకేసారి పని చేయలేదనుకుందాం. మరి ఈ ఘోర తప్పిదానికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఈ షాకింగ్ అవుట్ నేపథ్యంలో వ్యక్తమవుతున్న ఫిక్సింగ్ అనుమానాలను నివృత్తి చేసేదెవరు? ఐపీఎల్ ను అమితంగా ఇష్టపడుతున్న అభిమానులు పిచ్చోల్లా ఇషాన్ కిషన్ అవుట్ వివాదంపై బీసీసీఐ పెద్దలు ఎంక్వైరీ చేయిస్తారా లేదా? గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అవుట్ అయిన తీరు చూసిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వ్యక్తమవుతున్న ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు ఇవి. చిన్న బచ్చాగాడు కూడా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించేలా పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే గెలవాల్సిన కీలక మ్యాచ్ల్లో ఒకటి కావడంతో బుధవారం రాత్రి ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. కానీ తొలి ఓవర్ రెండో బంతికే ట్రావిస్ హెడ్ డెకౌట్ కావడంతో సన్ రైజర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ తరువాతి ఓవర్ మొదటి బంతికే ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానం క్రికెట్ ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. దీపక్ చాహర్ డౌన్ ది లెగ్ సైడ్ బంతి వేయగా ఆ బాల్ అసలు ఇషాన్ కిషన్ బ్యాట్ ను తాకలేదు, పోనీ గ్లౌస్ కు ఆనలేదు. ముంబై ఇండియన్స్ కీపర్ వైడ్ బాల్ ను అందుకున్నాడు. కీపర్ మొదలుకొని బౌలర్, ఫీల్డర్, ఆఖరికి అంపైర్ కూడా అంతా వైడ్ అని డిసైడ్ అయ్యారు. ముంబై ప్లేయర్లు అయితే కనీసం ఒక్కరు కూడా అప్పీల్ చేయలేదు. కానీ అప్పటికే హైడ్రామా మొదలైంది. ఇషాన్ కిషన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పెవిలియన్ వైపు నడక మొదలు పెట్టాడు. వైడ్ ఇచ్చేందుకు సిద్ధమైన అంపైర్ కూడా అవుట్ కోసం ఎవరైనా అప్పీల్ చేస్తారా లేదా అని ఎత్తుక్కొని ఎవరూ అప్పీల్ చేయకపోయినా అప్పటికే వైడ్ కోసం సగం పైకి ఎత్తిన చేతిని ఇంకాస్త పైకి ఎత్తి అవుట్ ఇచ్చారు. తీరా పెవిలియన్ కు వెళ్లిపోయిన తర్వాత వీడియో రిప్లేలో చూస్తే బంతి కనీసం బ్యాట్ ను తాకనే లేదు. అల్ట్రా ఏజ్ స్నికోగ్రాఫ్ లో కూడా ఈ విషయం చాలా క్లియర్ గా కనిపించింది. అందుకే ఇషాన్ కిషన్ అవుట్ చాలా వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్ లో ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఈ మధ్య బీసీసీఐ గుర్తించిన నేపథ్యంలో ఈ అవుట్ మరింత అనుమానాస్పదంగా చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు సన్ రైజర్స్ బ్యాటర్లు కేవలం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో అభిమానులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ కనీసం అవతలి ఎండులో ఉన్న సహచర బ్యాటర్ అభిషేక్ శర్మతో కూడా చర్చించకుండానే మైదానాన్ని వీడడం, దానికి తోడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి ఇషాన్ కిషన్ నిజాయితీగా అవుట్ ఒప్పుకొని వెళ్లిపోతున్నట్టుగా హెల్మెట్ ను అతని భుజాన్ని తట్టి మెచ్చుకోవడంపై కూడా హాట్ డిబేట్ జరుగుతుంది. దానికి తోడు ఇషాన్ కిషన్ నవ్వుతూ మైదానాన్ని వీడడం, మ్యాచ్ తర్వాత మైదానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఇషాన్ కిషన్ ను హగ్ చేసుకోవడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ కిషన్ బ్లూ రంగు జెర్సీ ధరించి ఆడి ఉంటే బాగుండేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇషాన్ కిషన్ అసలు ముంబై తరపున ఆడుతున్నాడా లేక హైదరాబాద్ ఆడుతున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్లు బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తొలిసారి మ్యాచ్ ఫిక్సింగ్ బహిరంగంగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ మీదే కాదు, అంపైర్ తీరు పట్ల కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంత సందేహంగా అనిపించినప్పుడు థర్డ్ అంపైర్ కి రిఫర్ చేయకుండానే అవుట్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం మరో ఫీల్డ్ అంపైర్ ను కూడా సంప్రదించకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐసీసీ ప్రామాణికంగా తీసుకునే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ రూల్ బుక్ లోని 31.7 రూల్ ప్రకారం ఒక బ్యాటర్ ను తప్పుగా అవుట్ ఇచ్చి ఉంటే అంపైర్ తిరిగి జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ బాల్ పడేలోగా ఎప్పుడైనా సదరు బ్యాటర్ ను వెనక్కు పిలిచే అధికారం ఉంటుంది. లాస్ట్ వికెట్ తప్ప మిగతా ఏ వికెట్ కైనా బ్యాటర్ ను ఈ విధంగా వెనక్కి పిలవవచ్చు. కానీ ఇషాన్ కిషన్ బ్యాట్ కు బంతి తాకలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అంపైర్ ఇషాన్ కిషన్ ను వెనక్కి పిలవకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో సాధారణ అభిమానులు డౌట్ పడుతున్నారులే అనుకుంటే పొరపాటే. క్రికెట్ దిగ్గజాలు సైతం ఈ అవుట్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, కొన్ని దశాబ్దాలుగా కామెంటరీ చెప్తున్న హర్ష భోగ్లే సైతం ఈ అవుట్ పై విస్మయం వ్యక్తం చేశారు.
ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనడానికి ఇదే సాక్ష్యమని నెటిజన్లు మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ కు 2 ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారా ఏంటి అని అంపైర్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకు ఫిక్సింగ్ కి పాల్పడింది ఎవరు? ఫిక్సింగ్ నిజమని తేలితే ఎవరిపై బ్యాన్ విధిస్తారంటూ క్రికెట్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు చూడడం దండగా, అవి అసలు నిజమైన మ్యాచ్లే కాదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిక్సింగ్ మ్యాచ్ల కోసమా ఈ టీం నాది ఆ టీం నీది అంటూ గొడవలు పెట్టుకుంటూ మరి తమ అభిమాన జట్లకు అభిమానులుగా మారి సపోర్ట్ చేస్తున్నామా అంటూ నైర్యాశ్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇషాన్ కిషన్ తన నిర్ణయం విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్టుగా డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించాడు. ప్రతి క్రికెటర్ కు జీవితంలో ఎలాంటి సందర్భం ఒకటి ఎదురవుతుందని కొందరు అతడిని సపోర్ట్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసి ఉండడని, బ్యాట్ కు బంతి తగిలినట్టు భావించి ఉండవచ్చని, దయచేసి ఫిక్సింగ్ ఆరోపణలు చేయవద్దంటూ కొందరు ఇషాన్ కిషన్ కు సపోర్ట్ పలుకుతున్నారు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానం ఐపీఎల్ కే మచ్చ తెచ్చేలా ఉంది. క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. భారత్ క్రికెట్ పరువు ప్రతిష్టలు, దేశంలో క్రికెట్ ను ఓ మతంలా ఆరాధించే యువత సందేహాలకు సమాధానంగా బీసీసీఐ ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజాన్ని నిగ్గు తేల్చాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇషాన్ కిషన్ అంపైర్ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.